రాష్ట్రంలో అధిక శాతం ఉన్న ముస్లిం ఓటర్లకు దగ్గరయ్యేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలను ప్రకటిస్తుంటే క్రింది స్థాయి నేతలు మాత్రం వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ తెలుగుదేశం పార్టీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో షాడో మున్సిపల్ చైర్మన్ గా చలామణి అవుతున్న ఫణిరాజ్ ఎందుకు నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం జనాభాలో అత్యధిక శాతం ఉన్న ముస్లిం మైనార్టీల ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు అనేక సంక్షేమ పథకాలతో పాటు రంజాన్ తోఫా లాంటివి ప్రకటించి వాటిని పంపిణీ చేస్తూ దగ్గరయ్యేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తోంది. అయితే కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ఓ అధికార పార్టీ నాయకుడు ముస్లిం మత పెద్దల పట్ల వ్యవహరించిన తీరు పట్ల మైనార్టీ ప్రజలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. డోన్ పట్టణంలో ముస్లిం మైనార్టీల ఓటు శాతం అధికంగా ఉంది. పట్టణంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని సోమవారం ప్రార్థనల నిమిత్తం నీటి సౌకర్యం ఏర్పాటు కోసం పట్టణానికి చెందిన కొంతమంది మత పెద్దలు తెలుగుదేశం పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు షాడో మున్సిపల్ చైర్మన్ గా ఉన్న ఫణిరాజ్ వద్దకు వెళ్లారు. అయితే ఆయన వ్యవహరించిన తీరు పట్ల ముస్లిం మత పెద్దలు తీవ్ర కలత చెందారు. డోన్ పట్టణంతో పాటు మండలానికి చెందిన వేలాది మంది ప్రార్థనలు నిర్వహించే ఈద్గా మైదానంలో కనీస సదుపాయాల ఏర్పాటు కోసం స్థానిక నేత ఫణిరాజును సంప్రదించగా వారిని దూషించడమే కాక ముస్లిం ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడాడని మత పెద్దలు ఆరోపిస్తున్నారు. దీంతో కలత చెందిన ముస్లిం మత పెద్దలు అంతా ఐక్యమై ఈద్గా మైదానాన్ని స్వతహాగా అంతా కలిసి ఉమ్మడిగా శుభ్రం చేసుకుని రేపు ప్రార్థనలు నిర్వహించేందుకు తయారు చేసుకున్నారు. ఆనవాయితీ ప్రకారం స్థాయిని బట్టి నగర కార్పొరేషన్లో కానీ, మున్సిపాలిటీ పరిధిలో కానీ, పంచాయతీ పరిధిలో కానీ ఆయా శాఖల అధికారులు ఈద్గా మైదానాన్ని పరిశుభ్రం చేయడం ఆనవాయితీ. కర్నూలు నగరంలోని 2 ఈద్గా మైదానాలను నగర మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్లతో కలిసి స్వతహాగా దగ్గరుండి పనులను పర్యవేక్షించడమే కాక ఈద్గా నమాజు నిర్వహించే ముస్లిం సోదరులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేయాలని క్రింది స్థాయి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అయితే డోన్ పట్టణంలోని టీడీపీ నేత తమ ఓటు బ్యాంకును వినియోగించుకుని ప్రస్తుతం తమ పట్ల దురుసుగా ప్రవర్తించడం ఏమాత్రం భావ్యం కాదని మైనార్టీ వర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రింది స్థాయి నేతలు ఇలాగే ప్రవర్తిస్తే ముస్లిం ప్రజలు టీడీపీ ఓటు బ్యాంకుకు దూరమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏది ఏమైనా అధినేత చంద్రబాబును చూసైనా క్రింది స్థాయి నేతలు ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.